నమస్కారం అండి. నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలో నడుపుకోవాలో మన భవిష్య క్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటాం కదా. అయితే ముఖ్యంగా మనం మొన్నటి నుంచి కూడా నవగ్రహాలకు సంబంధించిన మంత్రాలు మనం ఎలా ఇంట్లో ఉచ్చారణ చేసుకోవాలో మనం తెలుసుకున్నాం. అయితే ఈరోజు ఏంటంటే చాలామంది మనం గాయత్రి మంత్రం ప్రతిరోజు కూడా మనం చాలామంది ఉచ్చారణ చేసుకుంటుంటాం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అయితే దీంట్లో ఏంటంటే గాయత్రి మంత్రానికి కొన్ని మంత్రాలు అంటే మనకి ధనప్రాప్తి కావాలి అంటే ఈ యొక్క సంపత్ మంత్రాలు కొన్ని ఉంటాయి. ఆ మంత్రాలను మనం యాడ్ చేసుకున్నట్టయితే గాయత్రి మంత్రానికి యాడ్ చేసి అది మనం ఉచ్చారణ చేసినట్టయితే కొన్ని సందర్భాల్లో ధనప్రాప్తి పొందొచ్చు, కొన్ని సందర్భాల్లో ఆరోగ్యాన్ని పొందొచ్చు, కొన్ని సందర్భాలలో అధికారాన్ని పొందొచ్చు, కొన్ని సందర్భాలలో శత్రు బాధ నుంచి కూడా విముక్తి పొందొచ్చు. కాబట్టి ఈరోజు నేను తెలియజేసేది ఏంటంటే గాయత్రి మంత్రానికి ఒక చిన్న అమ్మవారి మంత్రాన్ని యాడ్ చేసుకొని మనం ప్రతిరోజు కూడా స్ఫటికమాల మీద కానీ లేదంటే చేయి మీదైనా కానీ ఎలా మనం ఉచ్చారణ చేసుకోవాలని ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. సో మొన్నటి నుంచి కూడా మనం గాయత్రి మంత్రానికి ఒక చిన్న అమ్మవారి మంత్రాలు అనేది మనం యాడ్ చేస్తే ఎలాంటి ఫలితం పొందుతున్నాం మొన్నటి నుంచి కూడా తెలుసుకుంటున్నాం. సో ఇక్కడ చాలామంది డౌట్ ఏంటంటే ఎన్ని వారాలు చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలని ఏం లేదండి. మీరు ఏదైనా శుభముహూర్తం చూసుకొని ఈ యొక్క ప్రక్రియ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే మీకు సెంటిమెంట్ డే ఉన్నదనుకోండి, లేదనుకుంటే శుక్లపక్షంలో మీకు నచ్చిన రోజు ఏదైనా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు, పర్టికులర్ డే అంటూ ఏం లేదు. ఏదైనా మీకు నచ్చిన డేలో స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ లాక్డౌన్ సందర్భంగానే మనం బయటికి వెళ్ళి కొన్ని రెమెడీస్ చేయలేకపోతున్నాం అన్న చాలామంది బాధపడ్డందుకే మనం ఈ యొక్క మంత్రోచ్చారణం అనేది ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇంట్లో కూర్చొని మనం మంత్రోచ్చారణ చేసుకోవచ్చు కాబట్టి. సో ఈరోజు నేను చెప్పేది ఏంటంటే దీర్ఘకాల వ్యాధులు ఎవరికైతే ఉన్నాయో, అలాగే నాకు పేరు ప్రఖ్యాతి కావాలి అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో, దీర్ఘకాల వ్యాధులు పేరు ప్రఖ్యాతి కావాలి, నా యొక్క పేరు నలుమూలలు మోగాలి, నాకు అనారోగ్య సమస్యలు వెళ్ళిపోవాలి, దీర్ఘకాల వ్యాధులు ఉన్నాయి వెళ్ళిపోవాలి, ఫ్యూచర్లో కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలి. వచ్చిన వాళ్ళు కాదు, రాక ఉన్నోళ్ళు కూడా ఇప్పటి నుంచి చేసుకుంటే మంచిదే. ఈ అనారోగ్య సమస్య రాకుండా ఉండటానికి ముందు నుంచి జాగ్రత్త పడితే కూడా మంచిదే. కాబట్టి ఈరోజు చెప్పే మంత్రము అనారోగ్య సమస్యని తీరుస్తుంది, పేరు ప్రఖ్యాతి మీకు అందిస్తుంది. కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు కూడా తూర్పు ముఖాన కూర్చోవాలి. ఆసనం అనేది ఎరుపు రంగు కానీ తెలుపు రంగు కానీ లైట్ స్కై బ్లూ కానీ మీరు వాడుకోవచ్చు. పీట మీద పూలు అనేది మీ ఇష్ట ప్రకారంగా వాడుకోవచ్చు. దీనికి ప్రత్యేకంగా ఏ పూలే వాడాలని ఏం లేదు. కానీ ఇక్కడ ముఖ్యంగా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే గురువారం ఆదివారం మాత్రం మట్టి ప్రమిదలో నెయ్యితో దీపం పెట్టాలి. దీపం పెట్టేటప్పుడు ఎరుపు రంగు ఒత్తులు వాడాలి. దీపంలో ఏంటంటే ఇటొక లవంగం అటొక లవంగం వేయాలి. ఏ రోజు గురువారం ఆదివారం 2 రోజులు గుర్తుపెట్టుకోండి. ఈ 2 రోజులు మాత్రం నెయ్యితో మట్టి ప్రమిదలో దీపారాధన చేయాలి. మీరు మీ పూజా గదిలో లేదా మీ పూజా మందిరం ఎక్కడున్నా అక్కడ మట్టి ప్రమిద తీసుకొని దాంట్లో నెయ్యి వేసి దాంట్లో ఎరుపు రంగు ఒత్తులు వేసి దాంట్లో ఒక లవంగం వేసి దీపారాధన చేయాలి. మీరు తూర్పు ముఖాన్ని కూర్చోవాలి. కింద రెడ్ వైట్ లైట్ స్కై బ్లూ బట్ట ఏదైనా వేసుకొని కూర్చోవచ్చు. నైవేద్యంగా ఏం సమర్పించాలంటే అరటిపండు కానీ యాపిల్ కానివ్వండి, ఏదైనా సమర్పించవచ్చు. అక్కడ నైవేద్యంగా సమర్పించేసి ఈ యొక్క మంత్రాన్ని పంచముఖి రుద్రాక్షమాల మీద కానీ స్ఫటికమాల మీద కానీ మీరు జపం చేయొచ్చు. గురుగారు నా దగ్గర స్ఫటికమాల లేదు, పంచముఖి రుద్రాక్షమాలే ఉంది అనుకుంటే ఇప్పుడు టెంపరరీ వాడుకోండి, తర్వాత పంచముఖి తెచ్చుకోవచ్చు. ఇంకా బెస్ట్ ఏంటంటే తామరగింజల మాల మీద ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. లాక్డౌన్ అయిపోయిన తర్వాత అయినా తామరగింజల మాల తెచ్చుకొని ఆ తామరగింజల మాల మీద కూడా మీరు ఈ యొక్క మంత్రాన్ని జపం చేసినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మంత్రాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి. ఓం భూర్భువస్వః ఓం హ్రీం. ఓం భూర్భువస్వః ఓం హ్రీం. ఓం భూర్భువస్వః ఓం హ్రీం. ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు జపం చేయండి. అక్కడ నైవేద్యంగా నేను చెప్పానుగా అరటిపండు కానీ యాపిల్ పండు కానీ రెండిట్లో ఏదైనా ఒకటి సమర్పించండి. అక్కడ ఉంచొద్దు. మీరు దీపారాధన చేసిన తర్వాత ఇది ఉదయమే చేసుకోవాలి. మ్యాక్సిమం ఏంటంటే మనం చెప్పిన పర్టికులర్ మొన్నటి నుంచి కూడా వీడియోస్లో ఏది చెప్పినా అది ఉదయం చేసేటివే. 10:30 లోపు ఇంకా బ్రహ్మముహూర్తంలో చేసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. సో ప్రయత్నం చేయండి. లేదనుకుంటే 10:30 లోపు ఉదయం చేసుకుంటే చాలా మంచిది. సో ఈ యొక్క మంత్రం చదివిన తర్వాత ఆ యొక్క నైవేద్యాన్ని అరగంట తర్వాత మీరు ఇంట్లో అందరూ సేవించుకోండి. ఈ యొక్క మంత్రం నేను చెప్పినట్టు గురువారం ఆదివారం మాత్రం ఇంట్లో నేను దీపారాధన ఎలా చేయమన్నానో ఆ రకంగా చేయండి. తప్పకుండా ఎవరికైతే దీర్ఘకాల వ్యాధులు ఉన్నాయో అవి తొలగిపోతాయి. పిల్లిమాయ గురించి మనం తెలుసుకుంటున్నాం. పిల్లిమాయ అనేది ఏంటి అంటే
మనకి ధనప్రాప్తి, నాకు ధనాకర్షణ లేదండి, నాకు ధనప్రాప్తి కలగాలి, మనకు ధనం కలిసి రావాలి, బయట ఆగిన డబ్బు తిరిగి రావాలి, అధికార ప్రాప్తి కావాలి, ఒక పొలిటీషియన్ నాకు అధికార ప్రాప్తి కావాలి, నా శత్రువు నా ముందు నించోకూడదు, నేను ఏ పని తలపెట్టినా నాకు అందులో విజయం కలగాలి, నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ అండి, మనం కొన్ని లక్షలు కోట్లు పెట్టి తీస్తుంటాం, అందులో కూడా మనకు సక్సెస్ కావాలి, ఒక ఆకర్షణ శక్తి పెరగాలి, నా ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికి తాంత్రిక పీడలు ఉండొద్దు, మన లైఫ్ లాంగ్ నా కుటుంబానికి కూడా ఒక రక్షా కవచంలాగా పనిచేయాలి అంటే నల్లపిల్లి మాయ మీ ఇంట్లో ఉన్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మీ పూర్వీకులకి దీని గురించి తెలిసి ఉంటుంది. దీని గురించి ఉత్తర భారతదేశంలో లాల్ కితాబ్, కాళీ కితాబ్, రావణ సంహిత, భృహు సంహిత ఇలాంటి బుక్స్లలో దీని గురించి వివరణ ఉంది. ఆ పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి ఈ యొక్క ప్రోడక్ట్ని మీకు అందిస్తున్నాం. కాబట్టి ఇబ్బందులు మీకుంటే ఆ పిల్లిమాయ మీరు పెట్టుకోవచ్చు. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి, వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమాయ ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం, అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలబెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అని ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. అలాగే మీకు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంలో మాత్రమే కాల్ చేయండి, ఎందుకంటే ఆ టైం దాటింది అంటే ఆటోమేటిక్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతాయి. నమస్కారం, నా పేరు బాలాజీ. నేను కాచిగూడ నుంచి వచ్చాను. నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే, ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు, ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను. చాలా అద్భుతంగా ఉంది. బిజినెస్ మ్యాన్ని నేను, నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది. గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు. ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నానో అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా వృద్ధి జరిగింది. ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ గడుస్తుంది ఇప్పుడు. అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఏంటంటే పిల్లి మాయ మరియు గురుగింజల మాల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు. నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో, ఎప్పుడైతే నాకు బిజినెస్లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను. నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను. హెల్త్ వైజ్గా ఫైనాన్షియల్గా చాలా బాగున్నాను. నాకు ఈ జరిగిన ఈ అనుభవం నా ఫ్రెండ్స్లో షేర్ చేశాను. వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు. అందరూ నేను తీసుకొచ్చిన గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు. కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. నమస్కారం అండి, నా పేరు మణికంఠ. నేను వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటాను. నాది బీటెక్ అయిపోయి 2 సంవత్సరాలు అయింది. నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్ చేస్తున్నాను. ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి, కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా, అంటే రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు, కానీ రిఫరెన్స్ ఇచ్చే ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు. చాలా వరకు కాల్స్ వచ్చినాయి, చాలా వరకు జాబ్స్ లాస్ అయ్యాను. ఎన్నో అయిపోయినాయి. ఒక కంపెనీలో చేశాను, మిస్ అయ్యింది, చాలా వరకు పోయినాయి. ఇలాగా ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు. ఇలాగ ఒక గురువు గారు ఉన్నారు, చేస్తే బాగుండిద్ది, ఇలాగ రెమెడీస్ చెప్తారు, చిన్న రెమెడీస్ అని చెప్పారు. కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు. సో ఒకసారి వెళ్ళి కలుద్దాం, ఏదైనా అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ చూద్దాం అనుకుని చిన్న గురువుగారి దగ్గరికి వచ్చాను. చిన్న రెమెడీస్ చెప్పారు. ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు. ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను. కంపెనీలో గ్రోత్ బాగుంది. నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి. మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఆల్రెడీ వచ్చాను, ఇంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను. ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువుగారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు.
ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈరోజు. ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు, ఆల్రెడీ గురువు గారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు. ఇలాగా గురువు గారి దగ్గర తీసుకోవడం, ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది. భవిష్క్రియ ఛానల్ ద్వారా గురువు గారు పరిచయం అయ్యారు కాబట్టి భవిష్క్రియ ఛానల్కి గురువు గారికి హృదయపూర్వక నమస్కారం. ఇంకా నాలాగా ఎంతో బాగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువు గారిని ఒకసారి కలవండి, మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటిదాకా మా భవిష్యక్రియ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంబడి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ గుర్తుంటుంది, ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అతి శీఘ్రంగా మీకు చేరుతాయి. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.